అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. గెలుపు గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకో చాలు. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. చూసినదల్లా నిజము కాదు, చేసినదల్లా నీ తోడుగా రాదు. సిరి సంపదలతో సుఖము రాదు. బాధ అనేది లేకుంటే సంతోషానికి విలువే ఉండదు. అనుకున్నవన్నీ జరిగిపోతుంటే పైవాడి అవసరం ఎవరికీ ఉండదు. డబ్బు, సంతోషం అనేవి జన్మ విరోధులు. అవి ఒకటి ఉన్న చోట మరొకటి నిలవదు. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగిన వెనుదిరిగి చూడకండి. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో చేసే విందు భోజనం కంటే కష్టార్జితంతో తాగే గంజినీరు ఎంతో సంతృప్తినిస్తుంది. ఒక బండను పగలగొట్టే ప్రయత్నాలన్నీ మొదట విఫలమైనట్టు కనపడిన చివరికి ఫలితాన్నిస్తాయి. ప్రతి క్లిష్ట సమస్య అలాంటిదే. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, మిమ్మల్ని మీరు గెలవాలి. ఒక మనిషి చనిపోతే 10 మందికి తెలుస్తుంది, కానీ అతను మనసు చనిపోతే ఎవ్వరికీ తెలియదు. ఏమీ చేతకాని వాడే అవతలి వ్యక్తిలో తప్పులు వెతుకుతాడు. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంతోషంగానే జీవిస్తాడు. నువ్వు అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే నీ యొక్క ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. నువ్వు డబ్బు విలువ తెలుసుకుంటే సరిపోదు, దానిని సంపాదించడం కూడా తెలుసుకోవాలి. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది, ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. అవసరం ఉంటే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడూ వివాదం వద్దు, ఎప్పుడూ వివరణ వద్దు, ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. మనం ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. మనం సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. వాగే వారితో సీక్రెట్స్ చెప్పకూడదు, వాదించే వారితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, తెలివైన వారితో పోటీ పడకూడదు, తెగించిన వారితో తలపడకూడదు. కరిగిపోతుంది కాలం ఒకటే కాదు, దానితో పాటు జీవితం కూడా. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకునే మనిషి ముందుగా తనలోని బలాలను బలహీనతలను బేరీజు వేసుకునే నిర్ణయం తీసుకోవాలి. నీ కోపం కొన్నిసార్లు నీ శత్రువులకు బలం అవుతుంది. నీ కోపం కూడా నీ బలం అయ్యేటట్టు నీ ఆలోచనలు ఉండాలి. పందెంలో దిగే ముందు పోటీలో ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించిన బలాలు బలహీనతల గురించి ఆలోచించు. పందెంలో దిగాక నీ దృష్టంతా గెలుపు మీద మాత్రమే ఉండాలి. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తన లైఫ్ మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాలని అధిగమిస్తాడు. నువ్వు ఒకరి సంతోషాన్ని దూరం చేసి సంతోషపడుతున్నావేమో, వాళ్ళ పడిన బాధను నువ్వు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఎవరైతే ఒత్తిడిని తట్టుకోలేరో వాళ్ళు బొగ్గులా మిగిలిపోతారు. తట్టుకుని నిలబడిన వాళ్ళు వజ్రంలా వెలిగిపోతారు. మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు మాత్రమే మీ చుట్టూ ఉన్న వారి గుణగణాలను మీరు గ్రహించగలరు. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. మాట్లాడాలి అనుకునే వారికి సమయం దొరుకుతుంది, వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి. నీకు నచ్చినది చేసే అధికారం నీకు ఉన్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చేది మాత్రం ఆ భగవంతుడే. లక్ష్యం లేని లైఫ్ చుక్కాని లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడవద్దు. లక్ష్యం ఉన్నవారు ఒక తప్పు చేస్తే ఏ లక్ష్యం లేని వారు 100 తప్పులు చేస్తారు. నీవంటే విలువ లేని వారి దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. నీకు నవ్వడం నవ్వించడం అలవాటైతే
లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. నీవు ఆకలితో ఉన్న ఒక్క జీవికైనా కడుపు నింపి చూడు. ఆ రోజు నీ మనసుకెంత తృప్తిగా ఉంటుందో తెలుస్తుంది. నీ గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వర్షపు చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. లైఫ్ ఎవరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. మన మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలి అనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఏ పనిని నీవు రేపటికి వాయిదా వేయకు. ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. ఎదుటివారికి విసుగు పుట్టించే కన్నా క్లుప్తంగా ఉండడమే మంచిది. నీవు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనటం తప్పు. ఎందుకంటే మర్యాద లేని చోటుకి వెళ్ళడం అది నీ తప్పు. వీరుడు అపజయాలను చూసి కృంగిపోడు. విజయం సాధించే వరకు పోరాటం చేస్తాడు. గతము లేనివారు, గాయం కానివారు ఈ సొసైటీలో ఎవరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. ప్రపంచంలో మీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. మీ నడవడికే మీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు సాగే పయనములో నిన్ను నమ్ముకున్న వాళ్ల కోసం బాధ్యతతో బ్రతకడమే విజయం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది. అందుకే సమస్యలు, సవాళ్లు, మలుపులు ఉంటాయి. నీకు గౌరవం పెరిగిందని గతం మర్చిపోకు. అవసరం తీరిందని అయిన వాళ్లను మర్చిపోకు. నీవు నీడను చూసి భయపడవద్దు. ఎందుకంటే దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది. గోర్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తాం కానీ వేళ్లను కత్తిరించం. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి గాని బంధాలను కాదు. నీ సంపాదన శాశ్వతం కాదు, నీ జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే నీ మంచితనం. నాన్న మాటల్లో గొప్పతనం నీకు అర్థమయ్యే నాటికి నీ మాటలు తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. పట్టుపరుపులపై పడుకుని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుల కన్నా కటిక నేలపై పడుకుని గాఢ నిద్రపోయే పేదవాడే మిన్నా. క్షమాపణలు కోరితే తప్పు చేసినట్టు కాదు, రిలేషన్కి ఎక్కువ విలువ ఇచ్చినట్టు. వారి అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వారిని, మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరం అయినప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. గెలిచిన వాళ్ళని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోండి, ఓడిన వాళ్ళని ఎప్పుడూ అనుభవంగా తీసుకోండి. అప్పుడే మీరు లైఫ్లో ఏదైనా సాధించగలరు. పదవిలో ఉన్నప్పుడు పనికిమాలిన వాడు కూడా గాలిపటంలా ఎగురుతాడు. దారం తెగితే గాని అర్థం కాదు నా ఆధారం భూమిపైనే ఉందని. ఏ కారణము లేకుండా ఏ కష్టమూ రాదు, ఏ సంతోషము నిన్ను చేరదు. ఎందుకంటే కష్టమైన సంతోషమైన ఎప్పుడూ మనిషి మంచి కోసమే వస్తాయి. లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకు. నీ దగ్గర టాలెంట్ లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. మంచి అందంతో పుట్టడం అనేది మన చేతుల్లో ఉండదు, కానీ మంచి వ్యక్తిత్వం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు, నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని అనుకోవద్దు. మీరు ఎప్పుడూ మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు. ఆ తరువాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. కోపం అనేది మంచివారికి కలిగిన చెడ్డవారికి కలిగిన అది ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. అగ్ని గంధపు చెక్కను గాని మరొక కర్రను గాని సమంగానే కాల్చునట్లే. లైఫ్లో మనందరం చేసే తప్పు ఇదే. మనం సంపాదించిన దానితో తృప్తి పడకుండా ఇంకా సంపాదించాలి అనే ఆరాటంతో మనకు ఉన్నదానిని కూడా ఆస్వాదించలేము. నీరు వాడకం లేకపోతే పాచి పడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది.
అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. విజయమే జీవితం కాదు, ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే లైఫ్ అంటే. మన కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి, మన మనసుకు తగిలే ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి. నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ, తాపాలెక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్లే ఎక్కువ. కొంతమందికి దగ్గరగా ఉండి అలసైపోవడం కంటే వాళ్ళకి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడండి, సచ్చినా బ్రతికినా వీరుడిగా మిగిలిపోతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి, ఒంటి నిండా బురద, ఆ తర్వాత దురద మిగులుతాయి. నోరు లేకుండానే పలికిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది. ఉన్న బంధాలను తుడిచేస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది. మనసు లేని మనిషి చేసిన మని. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. అవి 1 మీ భవిష్యత్తు ప్రణాళికలు, 2 మీ సంపాదన. చదువుకొని నేర్చుకున్న ప్రతి అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని లైఫ్లో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. చిన్న చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది, క్షణికమైన కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. అందుకే విలువైన మీ లైఫ్లో వచ్చే ప్రతి కొత్త రోజును నవ్వుతో ప్రారంభించండి. లైఫ్లో ఎంత సంపాదించినా దొరకని ఆనందం ఒక మంచి స్నేహితుడిని పొందినప్పుడు దొరుకుతుంది. మీరు మాట్లాడేటప్పుడు ఇదివరకు మీకు తెలిసిన విషయాన్నే మీరు మాట్లాడుతారు, కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. ఏ స్త్రీ అయినా తన సమస్యలను మీతో చెప్పిందంటే ఆమె మిమ్మల్ని నమ్ముతుందని అర్థం. ఆమెకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు, ఓడిపోయే వాళ్ళు గెలిచిన వాడి మీద దృష్టి పెడతారు. జ్ఞానానికి హద్దులు లేవు, మనిషి జీవించినంత కాలం నేర్చుకోవలసిందే. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి, కానీ 1000 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకు, క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి. సహనంగా పనిచేయి. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది, కానీ ఒక వ్యక్తికి బాధ కలిగితే మరో వ్యక్తికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. ఒక ఈక ఊడిందని పక్షి ఎగరడం మానివేయదు. అలాగే నీతిలేని వ్యక్తి ఏదో అన్నాడని జీవితం ఆగిపోకూడదు. ఎంత ఆకలితో ఉన్నప్పటికీ సింహం గడ్డి మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టినా ఉత్తముడు నీతి తప్పడు. నవ్వినా కన్నీళ్లే వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటే బాధ పెట్టిన వారు మాత్రం బ్రతుకంతా గుర్తుంటారు. నీ శరీర రంగును చూసి గర్వపడకు, ఎందుకంటే చీకటిలో అందరి రంగు ఒకటే. అదేవిధంగా నీ సంపాదనను చూసి ఎగసిపడకు, మృత్యువు ఒడిలో అందరూ ఒకటే. జాతకాలు చెప్పేవాడు మన జాతకములో ఉన్న దోషాన్ని చెప్పగలడు, కానీ లైఫ్లో ఉన్న దరిద్రాన్ని చెప్పలేడు. నీవు ఒక్కసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీకు ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. మనీ నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నువ్వున ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి లైఫ్లో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు.